రైట్ బిగ్ టీవీ డిసెలెక్స్ చూస్తున్నాం. ఎప్పుడైతే ఇటు నా అన్వేషణ్ కి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో అలాగే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నిటిలో కూడా ఫాలోవర్స్ అందరూ తగ్గిపోతూ ఉన్నారు. తన చేసిన తప్పులన్నిటికీ కూడా ఆయన సింపతి గెయిన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇటు నా అన్వేషణ్ అయితే రిలీజ్ చేశారు. నేను మారాను అంటూ కూడా ఒక వీడియోని అయితే ఆయన పోస్ట్ చేశారు. 2025 నాకు చాలా పాఠాలు నేర్పింది. 2026లో రోజుకి 18 గంటలు పని చేస్తా, లేదంటే నేను చెప్పుతో కొట్టండి అంటూ కూడా అన్వేష్ మళ్ళీ ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకోవడానికి ఈ విధంగా సింపతి నాటకాలు ఆడుతున్నారు అంటూ కూడా ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే మరొక వైపు ఆయనపై అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను మారాను అంటూ కూడా ఆయన సింపతి గేమ్ ఆడుతూ ఉన్నారు. అన్వేష్ ను వదిలేదే లేదు అంటూ కూడా హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అరెస్ట్ చేసే వరకు కూడా మేము అల్టిమేటం ఇచ్చే వరకు కూడా ఆయనపై ఉద్యమం చేస్తాము అంటూ కూడా హిందూ సంఘాలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు నా అన్వేషణ్ దీనికి సంబంధించి నాకు 2025 చాలా గుణపాఠాలు చెప్పింది, నేను మారిపోయాను అంటూ ఆయన ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో దీనిపై అయితే ఇప్పటికే అరెస్ట్ చేయాలి అంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇటు పలు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తాము అంటూ కూడా వాళ్ళంతా అల్టిమేటం జారీ చేస్తున్నారు. తప్పు చేయడం, సారీ చెప్పడం అన్వేష్ కు అలవాటే. హిందూ ధర్మం జోలికి వస్తే ఊరుకోమంటూ కూడా హిందూ ధర్మానికి సంబంధించిన నాయకులంతా కూడా వార్నింగ్ ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆయన ఏ టైంలో ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఏ టైంలో ఎప్పుడు రియాక్ట్ అవుతారో అనేది కూడా ఎవరికీ తెలియదు. ఒకవైపు చూసుకుంటే మహిళలకు సంబంధించి ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉంటాడు. మరొక వైపు ఇండియన్స్ గురించి కానివచ్చు, ఆయన ఒక భారతీయుడు వ్యక్తే, కానీ అయినా కూడా ఆయన వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఆ కల్చర్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో ఆయన చేసిన కామెంట్స్కి కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, మరికొంతమంది నెగిటివ్గా అతనిపై మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ టార్గెట్ చేసి ఏదో ఒక భూత పురాణంతో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మొన్న ఏదైతే హిందూ సంఘానికి సంబంధించి అంటే పురాణాలకు సంబంధించి హిందూ ధర్మంపై ఆయన అనేక వ్యాఖ్యలు చేస్తారు. సో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ అంతా తగ్గిపోవడానికి కారణం అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అతనిపై ఏదైతే ట్రోలింగ్స్ జరుగుతున్నాయో ఆయన ఇప్పటి వరకు చేసిన పోస్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటికి బయటకు తీసి మరి అతను చేసిన వీడియోస్ ని బయటకు తీసి మరి కామెంట్స్ చేస్తున్నారు. సో దీనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ కూడా రేజ్ అయ్యాయి. సో అతన్ని అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఇటు హిందూ ధర్మాలైతే ధర్మానికి సంబంధించిన నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఇటు గరికపాటికి సంబంధించిన బృందం కూడా ఇతనిపై అయితే కేసుని నమోదు చేసింది. ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ఎవరికి ఉపయోగం అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధర్మం అంటే ఏంటో తెలియని వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం సరికాదు అంటూ కూడా అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. అసలు నా అన్వేషణ్ అసలు ఏం చెప్తున్నాడు, నేను మారిపోయాను అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి అసలు మొత్తంగా ఆయన ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈ 2025 నాకు చాలా చాలా నేర్పించింది నా జీవితంలో. కష్టాలు సుఖాలు పక్కన పెడితే గాయం తగిలినప్పుడు గాయాన్ని మనం మందేసి మాన్పించాలే తప్ప ఆ గాయం ఎవరు చేశారని ఆలోచించకూడదు. వేస్ట్. బాణం గుచ్చింది, బాణాన్ని చంపడం కన్నా బాణం పీకి అమృతం రాసుకోవడం మిన్న, లేదంటే ఏదైనా మందు రాసుకోవడం మంచిది. సో బాణాలని నేను ఎప్పుడు పట్టించుకోను. నా గాయానికి మందు ఎలా వేయాలి అనేది నేను ఆలోచిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను హాస్టల్లో నా జీవితం స్టార్ట్ అయింది, హాస్టల్లో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో నేను ఏ రోజు డబ్బుకి కానీ ఫాలోవర్స్కి కానీ ప్రమోషన్లకు కానీ నేను ఒక్కరిని మోసం చేశానని చూపించు. సబ్స్క్రైబర్లను ఎప్పుడు ఫాలోవర్స్ని దేవుళ్ళ అంటాను. నేను ఏ రోజైనా ఫాలో చేయమని చెప్పానా? లేదు. నేను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా? లేదు. ఏం అనలేదు. ఎందుకంటే అవన్నీ ఎవరికి కావాలి? ప్రమోషన్ చేసేవారికి కావాలి. నాకు ప్రమోషన్ చేసుకోను కదా. నేను వీడియో వెళ్తే దానికి డబ్బులు ఇస్తే చాలు. ఈ ఫాలోవర్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను ఏ రోజు ఏవి డిలీట్ చేయను. కమెంట్లు అన్నీ ఆన్ చేసుకొని ఉంటాను. గో విత్ ఫ్లో, వెళ్ళిపో, అలా ముందుకు వెళ్ళిపో. న్యాయం ధర్మంతో వెళ్ళు. ఆ రెండు నిన్ను శ్రీరామ రక్షలా కాపాడుతుంది. ఈ జాతకాలు, ఈ గ్రహాలు ఏమి తెలియదు. మనం ఏం చేసామో రాముడికి తెలుసు కదా, దేవుళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు పంచభూతాలు అనుగ్రహం లేకుండా నేను ఇన్ని దేశాలు ఇంత కష్టమైన స్థితిలో నేను తిరగలేదు కదా. నాకు ప్రకృతి సహకరించాలి, పంచభూతాలు సహకరించాలి. ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దేవాలు ఇంత డబ్బు ఉంది, అదంతా దేవుడిచ్చింది, ప్రజలిచ్చింది, మీరిచ్చింది. సో ఈ జన్మ ప్రజలకు అంకితం. 2026 మీరు చూస్తారు కదా, మీ నోటితోనే సబ్బాష్ అన్వేష్ అనిపించుకోకపోతే మీరే అంటారు. 2026 మీరు వస్తుంది, ఇంకొక్క రోజులో వస్తుంది, మీరు చూస్తారు. మీ నోటితో నేను అనిపించుకొని తీరుతాను. 2026
నా లక్ష్యం రోజుకి 18 గంటలు పని చేయడు. 18 గంటల్లో ఒక్క నిమిషం నేను వృధా చేసినా నన్ను మీరు చెప్పించుకొని కొట్టండి. కష్టే ఫలి అన్నారు, నేను దాన్నే నమ్ముకున్నాను. ధర్మం న్యాయం కష్టే ఫలి, పనే ప్రత్యక్ష దైవం. ఈ 2020 రైట్, విన్నారు కదా. అతను నా అన్వేషణ్ ఎప్పుడైతే ఫాలోవర్స్ అంతా తగ్గిపోతున్నారో దానిని ఫ్రస్ట్రేషన్లో పెట్టుకొని, అంటే దానికి సంబంధించిన ఇదితో ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. సింపతిని గెయిన్ చేసుకునే పనిలో పడ్డారని చెప్పుకోవాలి. ఒక సింపతి గేమ్ ప్లాన్ చేశారు ఆయన. సో ఈ జన్మ ప్రజలకి అంకితము, మీ అందరి వల్లే నేను ఇక్కడ ఉన్నాను, అండ్ అలాగే పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ ఇదితోనే ఈ విధంగా మనం ఉన్నాము, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, ఏ ఒక్కరికి ఇది అన్యాయం చేయడు అంటూ కూడా ఇటు నా అన్వేషణ చెప్తున్నాడు. సో 2026 నాకు ఎంతో లక్కీని ఇస్తుందని అనుకుంటున్నారు. 2026లో నేను కేవలం రోజుకి 18 గంటలు మాత్రమే పని చేస్తాను, మీ అందరి నోట శభాష్ అన్వేష్ అనిపించుకుంటాను అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఏవైతే కామెంట్స్ చేశాడో దానికి పాశ్చాత్తాప పడుతూనే మరొక వైపు ఆయన ఛాలెంజ్ విసురుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటు 2025 నాకు చాలా పాఠాలు చెప్పింది, 2026లో నేను మంచి మనిషిగా మారుతాను, మీ అందరి నోటే మంచి శభాష్ అనిపించుకుంటాను అంటూ కూడా నా అన్వేషణ అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఆయన చేసిన కామెంట్స్ కానివ్వచ్చు, ఆయన చేసిన మాట్లాడిన మాటల తీరు కానివ్వచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఒక్కసారిగా ట్రోల్ అవుతున్నారు. హిందూ సంఘాలంతా కూడా ఆయనని వదిలేదే లేదు, ఆయన అరెస్ట్కి మేమంతా ఉద్యమిస్తాము అంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అనేది కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనకి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, మనం చూస్తున్నాం ఇటు సోషల్ మీడియాలో మొత్తం నా అన్వేషణకి అయితే ఫాలోవర్స్ అంతా తగ్గిపోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక సింపతి గెయిన్ చేసుకుంటున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన వీడియోని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు దేవిక? కూడా కొద్ది రోజుల నుంచి అన్వేష్ గురించి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతను చూసి ఇప్పుడు నిజం సింపతి ప్లే చేస్తున్నాడు అనేది మాత్రం అది వాస్తవం అంటూ కూడా ఆయన అభిమానులు అలాగే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అతను ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయడానికి గల కారణం కూడా ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు అన్ఫాలో కొట్టడం, అన్సబ్స్క్రైబ్ చేయడం వల్లనే దీని కారణంగానే అతను ఇప్పుడు సింపతి ప్లే చేస్తున్నాడు అంటూ కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏవైతే ఆ పదజాలాలు ఉన్నాయో, అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. అలాగే భర్తమాతను తిట్టాడు, దేవుళ్ళని దూషించాడు, గరికపాటి గారిని తిట్టాడు, స్త్రీలను తిట్టాడు. ఇలా అనేక విధాలుగా అతను చేసిన తప్పులన్నిటిని కూడా తప్పు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న క్షమాపణ చెప్పేసి ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకరిని దూషించడం అనేది ఏ విధంగా సమన్యాయం అంటూ కూడా ఇటువైపు మన హిందూ సంఘాలన్నీ కూడా మొరపెట్టుకొని అతన్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము నిద్రపోయేది లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కేవలం దాని నుంచి తప్పించుకోవడానికి, అలాగే సబ్స్క్రైబర్స్ పోతున్నారు, వాళ్ళ యూట్యూబ్ నుంచి అతనికి ఎన్ని లక్షలు వస్తున్నాయి అనేది కూడా మనం గతంలో చెప్పడం జరిగింది అతను. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఎక్కడ అతనికి డబ్బులు పోతూ ఉంటాయి, అదే విధంగా సబ్స్క్రైబర్స్ పోతున్నారు. కాబట్టి అవి పోకుండా ఉండటానికి ఇప్పుడు సింపతి ప్లే చేస్తున్నాడు అనేది కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ హిందూ సంఘాలు లేకపోతే గరికపాటి గారికి సంబంధించిన భక్తులు కావచ్చు, వీళ్ళందరూ మాత్రం లేదు, అతను క్షమాపణ చెప్పినా ఏం చేసినా సరే మేము క్షమించేది లేదు, అతన్ని అరెస్ట్ చేయాల్సిందే, అతని ఇక్కడ హైదరాబాద్ పిలిపించి తరువాత మాకు ఒక్కసారి కనుక అప్పగిస్తే అతను ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కూడా ఒక వైపు నుంచి హిందూ సంఘాలన్నీ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే దేవిక, ఇప్పుడు ఏదైతే ఆయన ఫ్యాన్స్కి సంబంధించి ఆయన 2026లో నేను మారుతాను, మీ అందరి నోటి నేను శభాష్ అనిపించుకుంటాను అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా అతనికి అలవాటే అని మరొక వైపు అతనిపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఏదైతే వీడియో రిలీజ్ చేస్తారో దాన్ని బట్టి చూస్తే ఆయనకి ఫాలోవర్స్ పెరుగుతారనుకోవచ్చా, తగ్గుతారనుకోవచ్చా? ఎందుకంటే ఇంత నెగిటివిటీని మూట కట్టుకున్నాడు కాబట్టి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఇటు హిందూ సంఘాలు కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, అతను అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తామంటూ చెప్తున్నారు. కాబట్టి అసలు ఏమవుతుంది అనుకోవచ్చు? దీనికి సంబంధించి అతను గత వీడియోలోనే ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఇప్పుడే కాదు 2030 వచ్చినా సరే నేను ఇలాగే మాట్లాడతాను, నా నాలిక మీద మచ్చలు ఉన్నాయి, ఇలాగే దూషిస్తాను, నా ఉసురు తాకుద్ది అంటూ కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ తగ్గుతూ ఉండటంతో, ఇన్స్టాలో కూడా ఆయన ఫాలోవర్స్ తగ్గుతూ ఉండటంతో ఇప్పుడు 2025 నాకు చాలా గుణపాఠాలు నేర్పించింది, 2026లో నేను 18 గంటలు పని చేస్తాను, లేదంటే నన్ను చెప్పుతో కొట్టండి అంటూ కూడా అతను మాట్లాడుతున్న మాటల్ని ఏ
విధంగా నమ్మాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఊసరి వెలిగా మారుతున్న అన్వేష్ బుద్ధిని మేము నమ్మలేం కాబట్టి అతన్ని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపుని అతన్ని వదిలేది లేదు, ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి, ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. అతని ఛానల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా తీసే వరకు కూడా మేము నిద్రపోము అంటూ కూడా హిందూ సంఘాలు చెప్తున్నప్పటికీ అతను మాటలు మాత్రం అసలు ఎవరు నమ్మని పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దేవిక. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఫాలోవర్స్ కి సంబంధించే ఈ విధంగా సింపతి గెయిన్ చేసుకోవడానికి ఆయన ఈ వీడియో రిలీజ్ చేశారు అంటూ కూడా అతనికి సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వచ్చు, అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 2026లో నేను మారుతాను, 18 గంటలే నేను రోజుకి వర్క్ చేస్తాను, నన్ను నమ్మండి, మీ అందరి నోట నేను శభాష్ అనిపించుకునే రోజు వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎప్పుడో మహిళలపై కానివ్వచ్చు, అలాగే ఇటు ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉంటారో అతనిపై ఎవరైతే నెగిటివ్ గా కామెంట్ చేస్తారో వాళ్ళపై ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు నాన్. సో ఇప్పుడు ప్రతిసారి అలా చేస్తూ ఉంటాడు, కానీ ఆ తర్వాత ఆయన ఎప్పుడు సారీ చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు కూడా ఆ విధంగానే సారీలు చెప్తున్నాడే తప్ప ఆయన ఎప్పటికీ మారడు అంటూ కూడా మరొక వైపు కొంతమంది వాదన వినిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తానికి ఆయన చేస్తున్న సింపతి గేమ్ వర్కౌట్ అవుతుందా, ఇటు ఫాలోవర్స్ పెరుగుతారా లేదంటే ఇంకా ఉన్నంత వాటిలోనే ఇంకా తగ్గిపోతారా అనేది కూడా చూడాలి. సో ఇటు ఈ పరిస్థితి ఎంతవరకు దారి తీస్తుంది, ఇటు హిందూ సంఘాలు అయితే మేము అరెస్ట్ చేసే వరకు ఉద్యమిస్తామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఇటు సోషల్ మీడియాకి సంబంధించి ఏమైనా రూల్స్ పాస్ చేస్తారా ఇలాంటి నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తున్న వారి పట్ల? ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది, కానీ దాన్ని దుష్ప్రచారాలకి వాడితే మంచిది కాదు అంటూ కూడా ఎప్పటి నుంచో ఇటు పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇటు ట్రోల్స్ కి బాగా గురవుతున్న వారి పట్ల ఒక నజర్ ఏదైనా పెడతారా అనేది కూడా వేచి చూడాలి. సో మొత్తానికి చూసుకోవచ్చు నా అన్వేషణ అయితే ఇటు సింపతి గెయిన్ చేసుకునే పనిలో పడ్డారని చెప్పుకోవాలి. మరి దీనిపై ఇటు ఇంకా మున్ముందు అతనికి సంబంధించిన ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇటు నెటిజన్లు ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాలి. ఈ 2025 నాకు చాలా చాలా నేర్పించింది నా జీవితంలో. కష్టాలు సుఖాలు పక్కన పెడితే గాయం తగిలినప్పుడు గాయాన్ని మనం మందేసి మాన్పించాలే తప్ప ఆ గాయం ఎవరు చేశారని ఆలోచించకూడదు. వేస్ట్. బాణం గుచ్చింది, బాణాన్ని చంపడం కన్నా బాణం పీకి అమృతం రాసుకోవడం మిన్న, లేదంటే ఏదైనా మందు రాసుకోవడం మంచిది. సో నేను బాణాలని నేను ఎప్పుడు పట్టించుకోను. నా గాయానికి మందు ఎలా వేయాలి అనేది నేను ఆలోచిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను హాస్టల్లో నా జీవితం స్టార్ట్ అయింది, హాస్టల్లో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో నేను ఏ రోజు డబ్బుకి కానీ ఫాలోవర్స్కి కానీ ప్రమోషన్లకు కానీ నేను ఒక్కరిని మోసం చేశానని చూపించు. సబ్స్క్రైబర్లను ఎప్పుడు ఫాలోవర్స్ దేవుళ్ళ అంటాను. నేను ఏ రోజు నా ఫాలో చేయమని చెప్పానా? లేదు. నేను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా? లేదు. ఏం అనలేదు. ఎందుకంటే అవన్నీ ఎవరికి కావాలి? ప్రమోషన్ చేసేవారికి కావాలి. నాకు ప్రమోషన్ చేసుకోను కదా. నేను వీడియో వెళ్తే దానికి డబ్బులు ఇస్తే చాలు. ఈ ఫాలోవర్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను ఏ రోజు ఏవి డిలీట్ చేయను, కమెంట్లు అన్నీ ఆన్ చేసుకొని ఉంటాను. గో విత్ ఫ్లో, వెళ్ళిపో, అలా ముందుకు వెళ్ళిపో. న్యాయం ధర్మంతో వెళ్ళు. ఆ రెండు నేను శ్రీరామ రక్షలా కాపాడుతుంది. ఈ జాతకాలు ఈ గ్రహాలు ఏమి తెలియదు. మనం ఏం చేసామో రాముడికి తెలుసు కదా, దేవుళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు పంచభూతాలు అనుగ్రహం లేకుండా నేను ఇన్ని దేశాలు ఇంత కష్టమైన స్థితిలో నేను తిరగలేదు కదా. నాకు ప్రకృతి సహకరించాలి, పంచభూతాలు సహకరించాలి. ఆరోగ్యంగా ఉన్నాను, దేవుడి దేవాళ్ళు ఎంత డబ్బు ఉంది, అదంతా దేవుడిచ్చింది, ప్రజలిచ్చింది, మీరిచ్చింది. సో ఈ జన్మ ప్రజలకు అంకితం. 2026 మీరు చూస్తారు కదా, మీ నోటితోనే సబ్బాష్ అన్వేష అనిపించుకోకపోతే మీరే అంటారు. 2026 మీరు వస్తుంది, ఇంకొక్క రోజులో వస్తుంది, మీరు చూస్తారు. మీ నోటితో నేను అనిపించుకొని తీరుతాను. 2026 నా లక్ష్యం రోజుకి 18 గంటలు పని చేయడు. 18 గంటల్లో ఒక్క నిమిషం నేను వృధా చేసినా నన్ను మీరు చెప్పించుకొని కొట్టండి. కష్టే ఫలి అన్నారు, నేను దాన్నే నమ్ముకున్నాను. ధర్మం న్యాయం కష్టే ఫలి, పనే ప్రత్యక్ష దైవం. ఈ